ఒక చిన్న మసాలాతో చికెన్ కర్రీని చేసుకుంటే మా ఇంట్లో అందరికి ఇదే ఫేవరెట్ అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ముక్క కూడా ఆహా ఏమి రుచి అనేలా ఉంటుంది, అంత బాగా వచ్చింది. దీన్ని చుక్కా చికెన్ అంటారండి. ఈ చికెన్ కర్రీ తయారు చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. పదండి చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు అందులో వేసేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటా కూడా ఒక నిమిషం వేయించాక అందులోనే ఒక 3 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, ఒక గుప్పెడు పుదీనా తరుగు, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇలా వేసుకునే పదార్థాలన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటా కూడా మగ్గిన వరకు కూడా వేయించుకుంటే మసాలా ప్రిపరేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ చుక్కా చికెన్ కర్రీ కోసం మనం మసాలా ప్రిపరేషన్ ఇదేనండి. ఇంకే వేరే మసాలాస్ ఏవి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చికెన్స్ ని ఎన్నో రకాలుగా ఎన్నో వెరైటీస్ లో చేసుకుంటాం అనమాట. అందులో ఇదొక చిన్న మసాలా ప్రిపరేషన్ చేసి ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కూడా ఎక్కువ మసాలాస్ వేసుకోకుండా చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. చూసారా, చక్కగా వేయించుకున్నాం కదా, కాసేపు మూత పెట్టుకుని వేయించుకొని చక్కగా వేగిపోతే తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మరొక 2 ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి. ఈ కర్రీకి ఏంటంటే కొద్దిగా ఎక్కువే పుదీనా కొత్తిమీర అనేది పడుతుంది కాబట్టి ముందుగానే పుదీనా కొత్తిమీర కట్టలను కొనుక్కొని ఉంచుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడైతే ఒక 1/2 కేజీ చికెన్ చక్కగా కడిగి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకున్నాను. నేనైతే స్కిన్లెస్ చికెన్ అయితే వేసేసుకున్నాను. ఈ కర్రీకి స్కిన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. బోన్స్తో సహా ఉంటేనే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపి పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం. ముందైతే నేను ఎండుమిర్చి వేసుకున్నాను కదా పేస్ట్లో, ఇప్పుడైతే నేను కొద్దిగా వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కింద నుంచి పైకి మొత్తం కూడా చికెన్ అనేది ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా కలుపుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఈ లోపల మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయిన తర్వాత చికెన్ సగం ఉడికినట్టే అనమాట. చికెన్ ఇలా సగం ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసుకోవాలి. ఇలాగ వాటర్ ఉంది కదా, పేస్ట్ అందులో వేసేసుకుంటే మొత్తానికి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. పేస్ట్ స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా అందులోన చేసుకొని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కూడా చికెన్ మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకుంటే మొత్తానికి మిక్స్ అవుతుంది అనమాట. ఈ చుక్కా చికెన్కి ఇదే మెయిన్ పేస్ట్ కాబట్టి ఇందులో ఇంకేమి వేయం కాబట్టి వెరైటీ టేస్ట్తో రెగ్యులర్ టేస్ట్ కన్నా కూడా ఇది వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ లవర్స్ అందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యామిలీ కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారా, గ్రేవీ అనేది ఎంత చక్కగా వచ్చేసింది. మనమైతే ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటరే మనకి గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. మరి వాటర్ వేయాల్సిన పని లేదు. మరి కాస్త మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే మన చుక్కా చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లోకి వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చర్ అనేది. ప్రతి ముక్క కూడా అంత స్మూత్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి లేదు కాబట్టి పచ్చి కొబ్బరి తురుమునే వేసేసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్ ఉంటే వేసుకుంటే మన చుక్కా చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇంక చూసారా ఎంత బాగా వచ్చిందో, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఎంతో బాగుంటుంది అంటారు మీరు కూడా. ఈ చుక్కా చికెన్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఉంటా దోస్తులు, బాయ్.